వీడు మనిషా గాడిదా పుస్తకాలు పట్టుకుని ఆ చిన్న చేతులతోని గీ పని చేపిస్తాడా? తెలివి ఉందా లేకుంటే ఎవరికన్నా అప్పిచ్చిండా? ఇంత ఎర్రటెండలా పిల్లలతో గీ పని చేపిస్తే ఉంటారాలు? ఓ ఏంది ఎవరి మీద గింత గరంగా నోరు వారేసుకుంటున్నావు అంటారా? మీరు చూసినాక ఏమంటారో నేను కూడా ఇంట పాండ్రి చూపిస్తా. అయ్యో ఏందిరా ఇది, చదువుకోను బడికి తోలితే వాళ్ళతో గీ పని చేపిస్తారు. ఆ డ్రైవర్కు జీతం ఇచ్చి దండగానే పిల్లగాళ్ళతో బస్సు నొప్పిస్తాడా? వాళ్ళ ఎంత చేతులు, ఇంత ఎర్ర టెండలా మనకే జరసేపు నిలబడితే వశం అయితలేదు. అసోంటిది పిల్లలతోని గంత పెద్ద బస్సు నొప్పిస్తే వాళ్ళ పానం ఏం కావాలి? ఎండకేదన్నా కింద మీద చేస్తే ఎవరది బాధ్యత? ఏంది చిన్న, ఏమైంది అసలు జర చెప్పురా నాని. చెప్పండి. బస్సు దోశారా? ఆగనట విజయనగరం జిల్లా రాజంల వరలక్ష్మి సెంటెన్స్ స్కూల్ బస్సు నడి రోడ్డు మీద ఆగిపోయేసరికి పాపం డ్రైవర్ అన్న చుట్టూత మనుషులు కనబడనట్టు ఇక భూమి మీద మెకానికే లేనట్టు పిల్లగాళ్ళతోని ఎర్ర టెండల బస్సు నూకుమందోలిండట. ఎంత తెలివిమంతుడో కదా. మరి బస్సు మార్చలేదా అప్పటి నుంచి? చెప్పారా అక్కడ చెప్పారా ఆగిపోతుంది చెప్పారా? ఇన్నరా ఇప్పుడు ఒక పారే కాదట, బస్సు ఊకూకే గిట్లనే ట్రబుల్ ఇస్తుందట. ఇచ్చినప్పుడల్లా పోరలతో ఇదే పని చేపిస్తాడట ఈ డ్రైవరు. పాపం వాళ్ళకేం తెలుసు, చెప్పంగానే మురిపానికి పోయి చెప్పిన పని చేస్తారు. కనీసం చెప్పేటోనికైనా తెలివి ఉండాలి కదా. జీతం ఇచ్చి దండుగా పాటు పైసలు ఇచ్చి పానాలు ఖరాబ్ చేసుకున్నాడు అంటే ఎగ్గిదేగా వచ్చి పోన్రి. మరి చూసినాక పిల్లలు అయ్యవాళ్ళు ఏమంటారో, ఈ స్కూల్ మార్పిస్తారో లేకుంటే ఆ డ్రైవర్ను మార్చేస్తారో కానీ ఓ అయ్యవాళ్ళు జర మీరు కూడా మీ పోరలను ఈ స్కూల్కు దోలినమా అంటే దోలినమా అన్నట్టు కాకుండా సాటుకి ఇట్లా ఏదన్నా పనులు ఏపిస్తుర్రో కూసబెట్టి అడుగుండ్రి, లేకుంటే చాలా మోసం అవుతుంది.